ఎలక్షన్స్ లో నాన్నగారికి తెలుసా తెలియదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీ గవర్నమెంట్ మీద కదా ఇప్పుడు జరుగుతోంది, ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలా వద్దా అని. లాస్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు మమ్మల్ని గెలిపించారు, ఇప్పుడు జరుగుతున్న చర్చ మీరు కావాలా వద్దా అని. మురళీకృష్ణ అవును రైట్, ఒక్క నిమిషం. అదే అసలు తెలుగుదేశంకి ఎందుకు ఓటు వేయాలంటున్నా. యామిని శర్మ గారు చెప్పండి. భరత్ గారు చాలా కష్టపడి చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళు వేసుకున్నటువంటి స్టిక్కర్ల గురించి బాగా చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి ఒకటే నిమిషంలో మీరు అంటున్నారు పౌష్టికాహారం ఇస్తున్నారని. ఎంపీ గారు మీకు తెలిసి మీ ఎంపీ ల్యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు అన్నటువంటి పౌష్టికాహారము ఆ ఆహారానికి సంబంధించి 60% నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అలాగే ఇల్లు అన్నారు, ఈ రాష్ట్రంలో 31,000 ఖర్చు పెట్టి స్థలం ఇచ్చామని చెప్తున్నారు. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం. కాదు ఆ ట్యాక్సెస్, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ లో కూడా భరత్ గారు భరత్ గారు నేను అన్యాయం కాదు. ఆ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద కూడా నేను చెప్తాను, గడిచినటువంటి విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి 3.8 లక్షల కోట్ల రూపాయలని ట్యాక్స్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇచ్చింది బీజేపీ. అలానే ఇంకొక 3.9 లక్షల రూపాయలని గ్రాంట్ లాగా ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇవి కాకుండా మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు, మీరు నాడు నేడు తీసుకున్న, పౌష్టికాహారం తీసుకున్న, యు నేమ్ ఎవ్రీథింగ్ పెట్టే ఇంట్లో పెట్టుకునేటటువంటి ట్యూబ్ లైట్ల దగ్గర ఎల్ఈడి బల్బుల దగ్గర నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీరు తీసుకోండి, మీరు దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మాతో పోటీ పడతారా? ఓకే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. గడప గడపకి ఎందుకు మీరు సంక్షేమం చేశారు? గడప గడపకి ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కేవలం మర్చిపోయారు కదా. ఒక్క నిమిషం రాజకీయం మాట్లాడుతాం, డిబేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టదలుచుకుంటే ఒక సపరేట్ డిబేట్ బండి వేరే సందర్భాల్లో పెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ డైవర్షన్ ఎందుకు? కిరణ్ రాయల్ గారు జాలి చూపించే వ్యవహారాల మీదే చర్చ నడుస్తుంది, మీవెందుకు జాలి చూపించకూడదు అని అడుగుతున్నారు భారత్ గారు. మీ మీద ఎందుకు జాలి చూపించకూడదు పని మీరు సమాధానం చెప్పండి. యామిని గారితో సార్ జాలి ఎందుకు చూపించాలి సార్? మాకేమి వైసీపీ వాళ్ళు జాలి చూపించాల్సిన అవసరం లేదు సార్. మాకేం జాలి కోసం పార్టీ పెట్టి జాలి కోసం రాజకీయాలు చేయట్లే. మేము పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంది జనంకి, యువతకి ఆయన మీద ఒక ఆశయం ఉంది, అది చాలు. వీళ్ళు ఏదో ప్రజల కోసం మీడియా కిరణ్ రాయల్ గారు 2014లో పార్టీ పెట్టారు. కిరణ్ రాయల్ గారు 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను అప్పుడే వచ్చా కాబట్టి ఇమీడియట్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేయను అని చెప్పి కేవలం తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇచ్చి ఊరుకున్నారు. 2019లో ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు మొత్తం 2 స్థానాల్లో కూడా. ఇప్పుడు మళ్ళీ పోటీ పడుతున్నారు, కేవలం 24 స్థానాలు తీసుకున్నారు కాబట్టి మీ మీద జాలి పడుతూ ఉంటుంది వైసీపీ. సార్ వాళ్ళ జాలి పడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ జాలి కాదు, వాళ్ళకి భయం. అది భయంతో వాళ్ళు చెప్తున్న బాధ. మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, ఈ రోజు చెప్పలే. కొత్తగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు నేను 25 సీట్లు తీసుకుంటే 45 తీసుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పలే కదా. మేము 2 సంవత్సరాలు ప్రిపేర్ చేస్తున్నాం, 2 సంవత్సరాలు చెప్తున్నాం. ఓటు చేయలేని ఏమో ఏదైతే సర్వేలు చేసుకున్నామో, ఎప్పుడైతే సపరేట్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాప్ చేసి మళ్ళీ ఓట్లు మారిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. ఈసారి పరిస్థితికి అలా వెళ్తే రాష్ట్ర పరిస్థితులు బాగుండవు. ముందుగానే ప్రిపేర్ అయి పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు కూడా చెప్పారు, జాలి దయ ఇవన్నీగా మాకు కావాల్సింది. చెప్తున్నాం, మా టార్గెట్ మా ఫిగర్ అంతేగాని మేము పవర్ఫుల్ ఏం సార్? పవర్ఫుల్ అయితే పోలవరం ప్రాజెక్ట్ కట్టండి, పవర్ఫుల్ అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, పవర్ఫుల్ అయితే మంచి రోడ్లు వేయండి, పవర్ఫుల్ అయితే రాజధాని అక్కడ పవర్ఫుల్. మీరు మిత్రపక్షమైన బీజేపీని అడగవలసింది, మీరు మిత్రపక్షం కింద ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి స్వామి. ఎందుకు పెట్టుకున్నారు? నా ఒత్తిడి వలన ఇచ్చింది అని ఒకటే చెప్పగలరా? మరి మిత్రపక్షం స్వామి